వెళ్ళి వెతకండిరా. ఎవరు? ఆగండి. ఎవరయ్యా మీరు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చిండ్రు? రాను అనే అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుందంట కదా, బయటికి పిలవండి. బాను ఎవలయ్యా? మీరు ఏడుకని ఏడుకొచ్చిండ్రో. ఇంట్లో బాను అని ఎవరు లేరు. ఏయ్, డ్రామాలు కట్టి పెట్టండి. ఆ అమ్మాయి ఇక్కడే ఉందని మాకు క్లియర్ గా తెలుసు. ఏయ్, వెళ్ళి వెతకండి రా అమ్మాయిని. నోర్మై. అరే ఎవరు లేరు అన్నా, ఆ ఫోటోలో అమ్మాయి ఎక్కడా లేదన్నా. అన్నా, లోపల కూడా ఎవరు లేరన్నా. ఏయ్, ఏదా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? అయ్యో, ఇంకా పిల్లని ఏమి చేయకుండ్రి. ఏం చెయ్యొద్దు, ఇడిసేయండ్రి. మా అక్కనేం చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు, ఇడిసేయండ్రి. నిజం చెప్తావా, చంపేయమంటావా? మా అక్కనేం చెయ్యొద్దు, నేను చెప్తాను. గంగా, నాకేమైనా పర్లేదు, నువ్వు మాత్రం నిజం చెప్పొద్దు. అక్క, నీ ప్రాణం పోతుంది. మా అక్కనేం చెయ్యొద్దు, నేను చెప్తాను. ఇప్పుడే మా బావతో శివపురం వెళ్ళింది. ఈ సాంబగాడేంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఏమై ఉంటుంది అసలు? రే సాంబా, ఏమైంది? భానుని పట్టుకున్నావా? లేదు మేడం, మేము ఇక్కడికి వచ్చే లోపలే భాను శివ శివపురం వెళ్ళిపోయారంట మేడం. జస్ట్ మిస్ మేడం. వెళ్ళిపోవడం ఏంట్రా చెత్త వెధవా? చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు. నువ్వేం రౌడీ అసలు? మేడం, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆ ఇంట్లో వాళ్ళు మా చేతుల్లోనే ఉన్నారు. పీకల మీద కత్తులు పెట్టుంచాం. వెరీ గుడ్. రే సాంబా, పీకల మీద కత్తులు తీకండి. అలాగే ఒక ఫోటో తీసి నాకు పంపించు. ఇప్పుడు ఆ శివగాడు ఆ భానుని తీసుకొని శివపురం ఎలా వస్తాడో నేను చూస్తాను. త్వరగా పంపించా ఫోటో. సరే మేడం. ఇదే యూజ్ చేసుకోవాలి. శివ, అయిపోయావ్రా నా చేతుల్లో. అయ్యా ఫోన్ చేస్తుందేంటి? శివగారు, ఫోన్ లిఫ్ట్ చేయకండి. మళ్ళీ ఏదో డ్రామా ఆడడానికే మీకు ఫోన్ చేస్తున్నట్టుంది. నువ్వు తీయవని నాకు తెలుసురా. ఫోన్ లిఫ్ట్ చేసేలా చేస్తా. ఏమైందండి? ఏంటి శివ, ఫోన్ చేస్తే ఎత్తలేదు? ఫోటో చూడగానే టక్కున నువ్వే కాల్ చేశావు. ఇంట్లో వాళ్ళ ప్రాణాలు ఎక్కడ పోతాయోనని భయపడిపోయావా? ప్రియా, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. ఇవి నాటకాలు కాదు శివ, నిజాలు.
నేను ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే చాలు, అక్కడ మీ వాళ్ళందరి పీకలు తెగిపోతాయి. ఏ ప్రియా, నీకేం కావాలి? భాను భాను కావాలి శివ. నువ్వెంటనే భానుని తీసుకొని మీ ఇంటికెళ్ళు. అక్కడున్న మా వాళ్ళకి భానుని అప్పగించే. మీ వాళ్ళని మా వాళ్ళు నీకు సేఫ్గా అప్పగించేస్తారు. ఓకేనా? ప్రియా, మర్యాదగా మా అత్తయ్య వాళ్ళని విడిచిపెట్టి మీ వాళ్ళని వెళ్ళిపోమ్మను. శివ, టైం వేస్ట్ చేయొద్దు. ఇలాంటి పరిస్థితుల్లో నేను తీసుకునే వైల్డ్ డెసిషన్స్ గురించి నువ్వేమీ అనుమానపడొద్దు. విషయం నా పీక మీదకొస్తే ఎవడి పీక కోయడానికి కూడా వెనకాడను నేను. ఇంటికి వెళ్లడం నువ్వెంత ఆలస్యం చేస్తే అక్కడ అన్ని చావులు నువ్వు చూడాల్సొస్తుంది. ఏ ప్రియా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. హే భాను, నీ వాయిస్ వినడం నాకు భలే సర్ప్రైజింగ్ గా ఉంది. చచ్చావనుకున్న దానివి తిరిగొచ్చావు. యు వెరీ గ్రేట్. కానీ ఇప్పుడు మళ్ళీ చావబోతున్నావు, ఇది పక్కా. ఏ శివ, త్వరగా కార్ యూటర్న్ చెయ్యమ్మా. నాకిక్కడ ఓపిక లేదు. అక్కడ మీ అత్తయ్య వాళ్ళకి ఎక్కువసేపు బతికుండే అవకాశం కూడా లేదు. ప్రియా, పోలీసులకు ఫోన్ చేస్తే ఏమవుతుందో తెలుసా? పోలీసులు వచ్చే వరకు మీ వాళ్ళు ప్రాణాలతో ఉంటే కదా. నువ్వు భానుని అప్పజెప్తావా లేక నీ వాళ్ళ డెడ్ బాడీస్ అప్పజెప్పమంటావా? ఆప్షన్ ఈజ్ యోర్స్. ప్రియా, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను శివ. ఈ లోపు వెనక్కొస్తే ఓకే, లేదంటే మొదట తెగేది మీ అత్తయ్య పీకే. ఏ ప్రియా, నెక్స్ట్ టార్గెట్ కావేరి. వస్తున్నాను కావేరి, ఫ్రెష్ అయ్యి. ఏయ్, చ్చ! ఏయ్, కావేరి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంది? మరేం లేదు కావేరి, నువ్వు నన్ను సంక్రాంతి పూర్తయ్యేలోపు బయటికి పంపించేస్తా అని అన్నావు కదా. పోతానని నీకు కూడా అనిపిస్తుందా? భయపడుతున్నావా? హా, ఈ రోజు ఉదయం వరకు నువ్వన్నట్టు కొంచెం భయపడ్డాను కావేరి. కానీ ఇప్పుడు ఇంక నువ్వు నన్ను ఏమి చేయలేవని అర్థమైపోయింది. చూద్దాం ప్రియా, నీకు అర్థమైందేందో, అందులో వ్యర్థమైందెంతో చూద్దాంలే. భానుయే కదా నీ చేతిలో ఉన్న ఆయుధం.